న్యూస్ ఛానల్లో లేకపోతే భారతీయుల మాటల్లో ట్రంప్ ప్రస్తావన లేకుండా, అమెరికా ప్రస్తావన లేకుండా జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ గత జూలై నుంచి భారతదేశంపై తీసుకున్న విధానం, అంటే టారిఫ్ల విధానం కానివ్వండి, ఆ తర్వాత వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, అవి ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. సరే, టారిఫ్లు కేవలం భారత్ మీద మాత్రమే కాదు, ట్రేడ్ డెఫిసిట్ పేరుతో ప్రపంచంలో అనేక దేశాలు ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో అమెరికాతో, వాళ్ళందరి మీద కూడా విధించారు. కానీ అందరికన్నా కూడా భారత్ మీద ఎక్కువ, అలాగే బ్రెజిల్, ఈ రెండింటి మీదే ఎక్కువ ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. అంటే చైనా మీద 200% వేస్తా, 250%, 300% అనేది 30%కి పరిమితమైంది. భారత్ మీద మాత్రం 25% ప్లస్ ఇంకో 20% పెనాల్టీ టారిఫ్. ఈ పెనాల్టీ టారిఫ్ ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోళ్లు, ఆ దిగుమతులు మనం ఆపలేదు కాబట్టి ఆ 25%, ఆగస్టు 27 వరకు డెడ్ లైన్ పెట్టి అప్పటి నుంచి ఆ 20% కూడా యాడ్ అయింది. సో రష్యా నుంచి మనం మాత్రమేనా, యూరోపియన్ దేశాలు కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అంటే మనం కొనే ఆయిల్ వల్ల, సో దట్ మనం ఇచ్చే డబ్బు వల్ల రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది కాబట్టి మనం అర్జెంటుగా ట్రేడ్ ఆపేయాలి అని. సో గతంలో అమెరికా ఏం చెప్తే అది చాలా మట్టుకు మనం చేసాం. రెండు మిత్ర దేశాలు, ద్వైపాక్షికంగా మంచి సంబంధాలు ఉన్న దేశాలు. ఒక దశలో అమెరికా శత్రువుని మన శత్రువులాగా చేసాం, ఇరాన్తో ఆయిల్ ట్రేడ్ చేయొద్దంటే మానేసాం. ఇలా అనేక నిర్ణయాల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్గానే ఉంటుంది భారతదేశం, అమెరికా. సో రష్యా విషయంలో మాత్రం అది భారతదేశం వినలేదు. ఎందుకంటే రష్యాతో భారతదేశానికి ఉన్న సంబంధం ప్రత్యేకం, సోవియట్ యూనియన్ కాలం నుంచి కూడా. తాజాగా నిన్న పుతిన్ మాట్లాడుతూ కూడా ప్రత్యేకంగా మోదీ గురించి కానీ, భారతీయ సినిమాల గురించి కానీ, భారతదేశం గురించి కానీ, వారికి ఆ దేశానికి ఉన్న అభిమానం గురించి కూడా చెప్పారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో భారతీయ సినిమాలకు ఒక ఛానల్ పెట్టింది రష్యా. నాకు తెలిసి మరి ఏ దేశం కూడా భారతీయ సినిమాల కోసం ప్రత్యేకంగా 24/7 ఛానల్ నడిపించట్లేదు. సో అంటే కల్చరల్గా చూసినా, ఏ రకంగా చూసినా సారూప్యత అటు ఇటుగా ఉండొచ్చు, కానీ భారతదేశం మీద ఉన్న ప్రేమ మరోసారి పుతిన్ చెప్పారు. సో అలాగే అమెరికా ఏదైతే చేస్తుందో ప్రచారం, కేవలం మనం ఆయిల్ దిగుమతులు చేసుకోవడం వల్ల మాత్రమే రష్యా యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్ మీద డబ్బుతో అని. యూరోపియన్ కంట్రీస్ చేస్తున్నాయి. ఆయిల్ కాకపోయినా వేరే ట్రేడ్ అమెరికా రష్యాతో చేస్తోంది, చైనా చేస్తోంది. సో అదొక బూచి మాత్రమే. సరే, ఆ ట్రేడ్ వారు దానికి సంబంధించి మీటింగులు జరగడాలు, ఇంకా టారిఫ్లకు సంబంధించి తగ్గుతుందనేమి క్లారిటీ రాలేదు. కానీ ఇదొక అంశం అయితే, కేవలం టారిఫ్లు మాత్రమే కాదు, వీసాలు, విద్యార్థులు, ఉద్యోగాలు, కంపెనీల మీద అమెరికాలో మీరు ప్రొడక్షన్ చేయొద్దని యాపిల్ లాంటి కంపెనీల మీద ఆంక్షలు నేరుగా. సో ఇలా అంశాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇది నేరుగా భారతదేశం మీద పెట్టిన శాంక్షన్సో లేకపోతే ఆంక్షలో కాదు, కానీ ఈ విధానపరమైన నిర్ణయాల్లో ఎక్కువ ప్రభావం భారత్ మీద పడుతుంది అనేది మాత్రం స్పష్టమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసాలు. H1B వీసాల విషయంలో ఫీజు $1,00,000 అనేది అది కొత్తగా H1B వీసా అప్లై చేసుకునే వాళ్ళకి, ఎప్పటివరకు ఉన్న వాళ్ళకి కానీ, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ కాదనే క్లారిటీ ఇచ్చింది అక్కడ. కానీ ఎక్కువ మంది భారతీయులే, 72 నుంచి 74% మంది భారతీయులే H1B వీసాదారులు ఉన్నారు. నెక్స్ట్ చైనా, భారత్ తర్వాత చైనా ఉంది. సో భారతదేశం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక విద్యార్థుల విషయంలో తాజాగా నిన్న తీసుకొచ్చిన ఆంక్షలు ఏంటంటే, ఈ యూనివర్సిటీలు కనుక విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు కంట్రోల్ చేయకపోతే బిలో 15% వాళ్ళకి నిధులు ఆపేస్తాం యూనివర్సిటీలు. ఇంతకుముందు హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఆయన కొన్ని పెట్టారు, ఇప్పుడు కూడా కొత్త ఆంక్షలు. ఆ డేటా తీసుకుంటే కూడా 25 to 30% భారతీయ విద్యార్థులే అమెరికాలో ఎక్కువ మంది ఉంటారు. అలాగే టిమ్ కుక్, యాపిల్ ఇప్పటికి అసెంబ్లింగ్ ఉంది ఇండియాలో, ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం ఆ ప్రొడక్షన్ అనుకుంటే నేరుగా అవసరం లేదో చేస్తే మేము మీ మీద టారిఫ్లు వేస్తాం. అలాగే ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తే 100% టారిఫ్లు వేస్తామని. సో మొదట్లో ఈ టారిఫ్ల విధానంలో ఫార్మా, ఈ ఫర్నిచరు, ఇలాంటి వాటిని కొన్నిటిని మినహాయించారు. ఇప్పుడు వాటి మీద కూడా వేసేసారు. అంటే ఎనీ గూడ్స్ అమెరికాకి ఎగుమతి అయ్యే భారతదేశ ఏ వస్తువులపైనైనా 50% ఉంది. అది ఆక్వారంగం మీద ఎంత దెబ్బ పడిందో మనం చూసాం. అంటే తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో అంటారు, అంటే మైక్రోసాఫ్ట్ ఇక్కడ తీసుకురావడంలో ఘనత గురించి చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే సైబరాబాద్ గురించి, ఐటీ డెవలప్మెంట్ గురించి చెప్పినప్పుడు, ఇవాళ సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలో తెలుగువారి పాత్ర ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి ఇప్పటికీ వెళ్తూ ఇండియన్ డయాస్పొరా, వాళ్ళు అమెరికన్ డయాస్పొరాలో ఎంత కృషి చేస్తున్నారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, ఎంత కాదనుకున్నా. కొంత ఒక వారం పాటు
ఆ బెంగ అవన్నీ కూడా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా. ఇక ఉద్యోగాల విషయంలో అమెరికాలో ఉద్యోగాల తొలగింపు, విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే అని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందులో ఖచ్చితంగా డైరెక్ట్ ఇంపాక్ట్ ప్రపోర్షనేట్గా భారత్ మీదే ఉంటుంది. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ విదేశీయుల కన్నా ఎక్కువ భారతీయులే ఉన్నారు కాబట్టి. అయితే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే దీని వెనకాల ఒక విచిత్రమైన రీజన్ కూడా ఉంది. అదేంటంటే నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ పీస్ ప్రైజ్ మీద ట్రంప్కున్న విపరీతమైన డెస్పరేషన్, విపరీతమైన మక్కువ. దానికి ఆయన ఏమంటారు, నేను భారత్ పాక్ అణుయుద్ధానికి దక్కకుండా నేను ఆపాను, విచ్ ఈజ్ నాట్ ట్రూ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ నిజమైతే కనుక ఇప్పటివరకు భారతదేశం నిర్ధారించాలి, ఒక్కసారి కూడా నిర్ధారించలేదు. సో దట్ తిరస్కరించడం లేదు. మోదీ నువ్వు వల్ల ఆపలేదు మేమని ప్రత్యక్షంగా, అంటే డైరెక్ట్గా ట్రంప్ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా మాట్లాడారు. వేరే పాకిస్తాన్ అయితే అక్నాలెడ్జ్ చేసింది, అవునవును ట్రంప్ చెప్తేనే మేము ఆపేసామని. సరే, పాక్ అమెరికా సంబంధాలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి అనుకోండి, అది ఒక ప్రత్యేక కారణాలు, వాళ్ళకి అవసరం వీళ్ళకి అవసరం, అదొక చర్చ. ఎందుకంటే ఆ యుద్ధం ఆపడం విషయంలోనూ భారత్ మీద ఆయనకి చిన్నగా చూపించాలి, భారత్ని బిలిటిల్ చేయాలని చాలాసార్లు ఆయన ప్రయత్నం చేశారు. సో ఈ నోబెల్ శాంతి బహుమతి ఏంటంటే ఈ యుద్ధాలు ఆపడం అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధము, లేకపోతే ఆయన చెప్పుకుంటాను రష్యా ఉక్రెయిన్ యుద్ధము అది ఇంకా ఆగలేదు. సో ఇజ్రాయిల్ పాలస్తీనా అంటే గాజా మీద జరుగుతున్న దాడులు అవి ఆగలేదు. ఇప్పుడిప్పుడే ఆ శాంతి ఒప్పందానికి సంబంధించి గాజా కొంత హమాస్ దారికి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఏవో చిన్నవి కాంబోడియా, థాయిలాండ్, అర్మేనియా, అజర్బైజాను ఇలాంటివి, అంటే అక్కడ యుద్ధం కూడా కాదు, చిన్న ఘర్షణ వస్తే అమెరికా జోక్యంతో ట్రంప్ జోక్యంతో సర్దుమణిగాయి. సో ఇప్పుడు నేను 7 యుద్ధాలు ఆపాను కాబట్టి నాకు అర్జెంటుగా నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అని. దీనికి ఒక జ్యూరీ, ఒక విధానం ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికే ఏంటంటే పాకిస్తాను, ఇజ్రాయెల్, కంబోడియా, ఈ అర్మేనియా, అజర్బైజాన్ వీళ్ళు ఎస్ ట్రంప్కి ఇవ్వాల్సిందే అని సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ అయితే లేఖలు కూడా రాసింది. వేరే భారతదేశం కానీ భారతదేశ ప్రధాని కానీ ఈ విషయం మీద మాట్లాడట్లేదు ట్రంప్కి ఇవ్వాలని. సో అది ఆయనకు ఒక అక్కసు. అంటే అక్కసు ఉంటే ఇలాంటివన్నీ చేస్తారంటే ట్రంప్ కాబట్టి చేస్తారు. ఆయన పేరుకి అగ్రరాజ్య అధ్యక్షుడే కానీ ఆయన చేసే చేష్టలన్నీ కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండవు. అది మనం చెప్పేది కాదు, అమెరికాలోనే దీని మీద అనేకమైన నిరసనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, చూసాం మనం. సో ఈ నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి మనం సపోర్టివ్గా మాట్లాడకపోవడం, నామినేట్ చేయకపోవడం ఒకటి కావచ్చు. రెండోది రష్యా విషయంలో ఇంకా సంబంధాలు మనం బలోపేతం చేసుకుంటున్నాం కానీ ట్రంప్కి భయపడిపోయి వెనక్కి తగ్గిపోవడం ఆ అక్కసు కావచ్చు. సో ఇంకా ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఆయన అమెరికా ఫస్ట్ అనేది పైకి చెప్పే నినాదం కానీ అమెరికా వైట్ అమెరికన్స్ ఫస్ట్ అనేది యాక్చువల్గా అందులో కనిపించేది. సో విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి అంటే ఈ జాబ్స్ విషయంలో కూడా ఇప్పుడే కాదు, కోవిడ్ నుంచి కూడా అక్కడ ఉన్న పరిస్థితి పెద్దగా మార్పు రాలేదు. ఉన్న ఉద్యోగాలు పోవడం, కొత్త ఉద్యోగాలు అమెరికన్స్కి రాకపోవడము, 1-2 ఉద్యోగాలు ఉంటే విదేశీయులకి అందులో భారతీయులకి రావడము, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో. ఇవన్నీ కూడా ఓవరాల్గా ట్రంప్కి భారతదేశం మీద ఉన్న ఒక అక్కసునో లేకపోతే ఇంకొక దాన్నో బయటపెడుతున్నాయి. సరే, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. బట్ అది భారతదేశం మీద చూపించే ప్రభావం ఎలా ఉంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం ఉంది, అది వీసాలైనా, విద్యార్థులైనా, లేకపోతే టారిఫ్లైనా, వ్యాపారాలైనా, ఇంకో వ్యవహారమైనా, ఆయన పిచ్చి తగ్గుతుందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే ఇంకా ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడు, ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. దాన్ని మనం భారతదేశం కంట్రోల్ చేయలేదు. ఒత్తిడి చేసినా కూడా ఉపయోగం పెద్దగా కనిపించట్లేదు. కానీ మన మీద ప్రభావం ఏంటి, మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఇవి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. బ్రేక్ఫాస్ట్ న్యూస్లో షార్ట్ బ్రేక్.